ఇప్పుడు పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచి హస్తం గుర్తులోకి పోయిన వాళ్ళు సరే వాళ్ళ పాత్ర ఏముండబోతుంది అసెంబ్లీలో? వాళ్ళని చూస్తే నాకు సానుభూతి అనిపిస్తుంది, జాలి అనిపిస్తున్నది. ఇది కావాలి clarity అసలు. ఎందుకంటే ఉమ్, పోవడానికి కూడా బాగా ఒత్తిడి ఉండేనమ్మ వాళ్ళ మీద. అంత ఈజీగా ఏదో అవకాశవాదులు వీళ్ళు దొంగలు అని నేను అన్నా. ఎందుకు అనంటే ఒత్తిడి. అంటే ఒక్క దానం నాగేందర్ ఒక్కంది పక్కకు పెట్టేస్తే మిగతా వాళ్ళందరి మీద ట్రెమెండస్ ప్రెషర్ ఉండే. ఎందుకు అనంటే కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఆయన ఒక దానకర్ణులాగా బిహేవ్ చేశాడు. ఏ పని అడిగితే ఆ పని ఇచ్చేసిండు. అవన్నీ పనులు చేసి ఉన్నారు. అందరికీ బిల్లులు రావాల్సి ఉన్నది. నేను ఇయ్యను పొమ్మన్నాడు రేవంత్ రెడ్డి. మీరు పార్టీలోకి వస్తేనే ఇస్తా, లేకపోతే ఇయ్యను. ఇంకొంతమంది మీద ఏం చేశాడు, పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచాడు. మైపాల్ రెడ్డి, గూడెం మైపాల్. ఆయన ముఖం చూసిన రోజు అయితే ఆ పార్టీలో పోయిన రోజు ఆ, కనీసం ఫోటో కోసం కూడా ఆయన 390 కోట్ల పెనాల్టీ వేశాడు ఆయనకి. క్రషర్ బిజినెస్లో అంత ఉంటుందా లాభం? 390 కోట్ల పెనాల్టీ. ఇంకొక ఆయన జగిత్యాల సంజయ్ కూడా అట్లా బెదిరించారట కదా. అదే అందరినీ ఇప్పుడు సరే ఆయన పెద్దగా రాజకీయ నాయకుడు కాదు, ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్. అయినప్పటికీ కూడా బెదిరించారు ఇక. అంటే బెదిరించడం అంటే ఎట్లా అంటే ఆయన కేసీఆర్ గారి దగ్గర ఉన్న అనుకూల ధోరణి వల్ల చాలా పన్నులు తీసుకెళ్ళి చేయించాడు. ఆయన ఒక మంచి పట్టుదల మనిషి. వాళ్ళందరూ ఇంటి ముందర పోయి కూర్చొని మాకు బిల్లులు డబ్బు మీరు ఇస్తారా లేకుంటే వాళ్ళతో ఇప్పిస్తారా, గత్యంతరం లేని పరిస్థితి క్రియేట్ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి అంత సీనియర్ నాయకుడు, ఆయన కూడా వచ్చే ఒత్తిడి భరించలేకపోయాడు. కొడుకునేమో డీసీసీబీ నుంచి తీసేశారు, తర్వాత బిల్లులు ఆపేసిండ్రు. ఆయన ఒక స్టేజ్లో అయితే నా కుటుంబం మొత్తం వచ్చి మీ దగ్గర ధర్నా చేస్తుందని చెప్పి బెదిరించేదాకా పోయాడు గవర్నర్ దగ్గర. అంటే ఈ లాస్ట్కి ఏ మార్గం లేక అన్ని దారులు మూసుకుపోయి పోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆ పబ్లిక్ యొక్క ఒత్తిడిని ఇప్పుడు భరించలేదు. మరి యాంటీ డిఫెక్షన్ ఇప్పుడు ఒక్కసారిగా విలీనం జరగలేదు. సో అప్పుడు ఏంటంటే క్లాస్ ప్రకారం ఒక్కొక్కరుగా బయటకు వచ్చినా కూడా అందరు కలిసి కప్పుకున్నారు 1/3 అవును, ఎప్పుడు ఆ రోజు. అవును. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఆల్రెడీ మీదైతే ప్రూవ్డే. దానం నాగేందర్ మీద అయితే ఆయన అయితే ఎలక్షన్ కమిషన్ నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను కూడా ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో ఏడ కూర్చుంటారు, ఏం పాత్ర పోషిస్తారు అనేది. దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్కు కళ్ళు ఉన్నాయా లేవా, ఇది గుడ్డిదా, ఇది ఒక రాజ్యాంగ సంస్థ కాదా, ఇది మోడీ గారి జేబు సంస్థనా? నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళను, దీనికి ఎవరన్నా మీకు కంప్లైంట్ ఇవ్వాలన్నా? ధర్మనాయంద్ర మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం ఉందా? అసెంబ్లీ ఎన్నికల్లో మీరే సర్టిఫికేట్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని. బీఫామ్ అందులో మీరు మీ ఎలక్షన్ వెబ్సైట్లో పోతే దానం నాగేందర్ పేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఉంటుంది. అవును. సేమ్ దానం నాగేందరు కాంగ్రెస్కు నామినేషన్ వేసి బీఫామ్ ఇచ్చాడు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి అని ఉంటుంది. సువమోటోగా ఆయన టర్మినేట్ చేయాలి కదా, సస్పెండ్ చేయాలి కదా, ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయాలి కదా. రిజైన్ చేయకుండా నామినేషన్ వేసిండని చెప్పి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బహిష్కరించాలి కదా. అంటే ఏమైంది? ఎలక్షన్ కమిషన్ అనేది ఆయన దగ్గర పనిచేసే 2 గుమస్తాలను నడుపుతున్న సంస్థ అయిపోయింది. అది ఏం చేశారంటే సెలక్షన్ కమిటీలో 3 ఉంటారు, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్షానికి సంబంధించిన ప్రతినిధి. ఈ 3లో నుంచి అమెండ్ చేసేసి హోమ్ మినిస్టర్ని ఇంక్లూడ్ చేశారు. ఎవరిని తీసేశారు? సుప్రీంకోర్టు జడ్జిని చీఫ్ జస్టిస్ని తీసేశారు. అంటే మోడీ గారి తెలివి ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయి గల వ్యక్తిని తీసేసి తన చెప్పు చేతల్లో ఉండే హోమ్ మినిస్టర్ని పెట్టుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడిని అనేది మైనారిటీ అవుతుంది, 3 ఉంటారు, 3 ఇద్దరిది ఫైనల్ అవుతుంది. ఎలక్షన్ల ముందే జరిగింది ఇది. అప్పుడు 2 వేకెన్సీలు ఉండే ఎలక్షన్ కమిషన్లో. ఆ ఇద్దరిని సెలెక్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఈ 3. ఆ 3లో ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేసి హోమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి పెట్టుకున్నది ఎవరిని అంటే ఆ ఇద్దరిట్లో ఒక ఆయన అమిత్ షా దగ్గర గుమస్తాగా పనిచేసిన ఆయన, గుమస్తా అని అనకూడదు, ఐఏఎస్ ఆఫీసర్, అంటే ఆయన సబార్డినేట్, ఆయన శాఖలో హోం శాఖలో ఎస్ బాస్ అన్న వ్యక్తిని మోడీ తన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తిని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారు. ఆయనకు రాత్రిపూట 600 పేర్లు పంపించారు, ఇళ్ళకెళ్ళి ఫైనల్ చేయమని, షార్ట్ లిస్ట్ చేయమని. ఎవరైనా ఏ నాయకుడైనా రాత్రికి రాత్రి 600 పేర్లు వాళ్ళ క్యారెక్టర్లు వడబోసి 6 పేర్లు తీయగలుగుతారా? ఆయన నిద్రపోవాలి కదా, కాలకృత్యాలు తీర్చుకోవాలి కదా.
సాయంత్రం 6 గంటలకు పంపి రేపు పొద్దున 10 గంటలకు మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని రండి. పొద్దున 10 గంటలకు పోయేసరికి ఏం చేశారు, వాళ్ళే తీసుకొచ్చి 6 పేర్లు పెట్టారు. పెట్టి ఒక గంట లోపల వాటిని ఫైనల్ చేసేసి ఆ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పనిచేసిన ఆయనను, హోమ్ మినిస్టర్ దగ్గర పనిచేసిన ఆయనను ఎలక్షన్ కమిషన్లో పెట్టారు. ఈ ఎలక్షన్ కమిషన్లో అదివరకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వాళ్ళ మనిషే. ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు, భారతదేశం పరువు తీశారు. ఆ రాజ్యాంగ సంస్థను మోడీ జేబు సంస్థగా మార్చారు. నిజంగానే వాళ్ళు మాది రాజ్యాంగ సంస్థే, మేము మోడీకి ఏజెంట్లం కాదు అనుకుంటే దానం నాగేందర్ని సస్పెండ్ చేయండి. ఏ సాక్ష్యం కావాలి మీకు? అంటే కళ్ళుండి చూడలేని గుడ్డిది అయిపోయిందా ఎలక్షన్ కమిషన్? లేకుంటే మోడీ చేతిలో వెదురుబద్దగా మారిందా, జేబు సంస్థగా మారిందా? అదే ఓపెన్ సీక్రెట్ ఏముంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ పాత్ర ఏంది, ఎటువైపు కూర్చోవాలి ఇప్పుడు? ఎందుకంటే ప్రూవ్డ్ కదా. సరే మీరు అన్నట్టుగా ఇప్పటికే అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికి కూడా కళ్ళుండి గుడ్డిదైంది అన్నట్టుగా వ్యవస్థ ఉంది. ఇప్పుడు వీళ్ళ పాత్ర ఏంది అంటున్నాను. పాత్ర ఏముంటుందమ్మా, వాళ్ళు ఉంటారు, వెనకాల కూర్చుంటారు, కాంగ్రెస్ దిక్కు భజన చేస్తుంటారు. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే మైకులు ఆపాలని గోల చేస్తుంటారు. వీళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే ఆ ఇషారాతో పనిచేయాల్సి వస్తుంది తప్ప అధికారికంగా వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ఏ. అదే నేను అనేది, ఇంకా అధికారికంగా అదే కదా. మరి ఇప్పుడు వీళ్ళది రేపు వాళ్ళు ఎటు కూర్చున్నా కూడా వాళ్ళు భజన చేసేది రేపు రేవంత్ రెడ్డికే. భజన చేయకపోతే బిల్లులు రావు కదా, మళ్ళీ ఆయన భజన చేయాల్సిందే. కానీ అసెంబ్లీ ప్రూవ్డ్ కదా. ఇప్పుడు వీళ్ళు కూర్చొని మాట్లాడిన విధానం కూడా ఒక అంటే ఎక్కడ కూర్చుంటారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరి దిక్కు మాట్లాడుతున్నారు అదే అంటున్నాను. అది పాయింట్ కదా అంటున్నాను. అదే పాయింట్. వీళ్ళు గులాబీ కండువలు వేసుకోరు, వీళ్ళు 3 రంగుల కండువలు కూడా వేసుకోరు, ఉంటారు అట్లా సైలెంట్గా కూర్చుంటారు. రేవంత్ రెడ్డి ఇషారా చేస్తే లొల్లి పెడతారు లేసి. అంతకుమించి వాళ్ళు చేయగలిగింది. కానీ ఒక్కటి అభినందించాల్సింది ఏంటంటే ఒక దానం నాగేందర్ తప్ప పోయిన ఏ ఒక్కరు కూడా కేసీఆర్కి అగనిస్ట్గా మాట్లాడతలేరు. ఆయన ఏదో మాకు తక్కువ చేసిండని ఎక్కడ చెప్పట్లేదు. స్టార్టింగ్లో కడియం మాట్లాడిండు. కడియం మాట్లాడింది ఏంటంటే ఆయనను పర్సనల్గా టార్గెట్ చేశారు కాబట్టి డబ్బులు తీసుకొని పోయి అక్కడ బిడ్డను నిలబెట్టి మళ్ళీ వెంటనే ఇటు మారిండు అనేది, తర్వాత ఆయనే ప్రభుత్వం కూలుతుందని చెప్పి ఆయనే దానిలోకి వెళ్ళిపోయిండని ఇవన్నీ ఉన్నాయి. కానీ కడియం కూడా ఆయన సమయస్ఫూర్తి ఉన్నోడు, అట్లా ఏం మాట్లాడు. సరే ఇప్పుడు దానం మీద కనీసం అవుతుందా? వీళ్ళు కూడా ఫైట్ చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు. సో ఆయన ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఊడుతుందా? అంటే రాజ్యాంగం పట్ల ఒక ఎంట్రికంత గౌరవం ఉన్నా కూడా, ఇంత పర్సంటేజ్ గౌరవం ఉన్నా కూడా వాళ్ళు ఆయన డిస్క్వాలిఫై చేయాలి. రేవంత్ రెడ్డి రిజైన్ చేసి మళ్ళీ నిలబడమని చెప్పాలి. ఇంకోటమ్మా ప్రజలకు తెలవాలి, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది ఏ పార్టీ? టీఆర్ఎస్ఆ, బీజేపీ? కాంగ్రెస్ కదా, రాజీవ్ గాంధీ గారు తెచ్చింది. దాన్ని అమలు చేస్తామని చెప్పి దేశమంతా ప్రచారం చేసింది ఎవరు? రాహుల్ గాంధీ. మరి నీ ముఖ్యమంత్రి దాన్ని తుంగలో దొక్కుతున్నప్పుడు నీ నోరు ఎందుకు పెగలడం లేదు? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవడం లేదు? పోయి కండవ కప్తాడు రాహుల్ గాంధీ. అంటే నీ మాటకి ఏమన్నా విలువ ఉందా? రేవంత్ రెడ్డి ఏదైతే అమెరికాలో చెప్పిండో, ప్రజలు మోసపోతూనే ఉంటారు, ప్రజలను మేము మోసం చేస్తూనే ఉంటాం. ఇదంతా ప్రజలు గమనించాలి, వాళ్ళకి ఆ సోయి రావాల్సిన అవసరం ఉంది.